హాయ్. Hey guys, welcome back to my channel. వచ్చిందయ్యా వయ్యారి. I'm Rishita, a final year polytechnic student at JN Polytechnic. ఎవడు అడిగాడు నిన్ను? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నియర్లీ 3 months అవుతుంది. ఎవరికి ఉపయోగం? ఈ 3 months లో నా గురించి బేసిక్ డీటెయిల్స్ ఆర్ అట్లీస్ట్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోలేదు. సో ఐ డిసైడెడ్ టు షూట్ మై ఇంట్రడక్షన్ వీడియో టుడే. ఏంది ఎందుకు నీ అన్ని? నన్ను ఒక అమ్మాయి అడిగింది, నీ 10 GPA ఎంత, పాలిటెక్నిక్ ఎందుకు తీసుకున్నావు, పాలిటెక్నిక్లో ఏ కోర్స్ తీసుకున్నావు, పాలిసెట్లో నీ ర్యాంక్ ఎంత, పాలిసెట్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ క్వశ్చన్స్. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. సో అన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తా. నా ర్యాంక్ అయితే 995, అవుట్ ఆఫ్ 120 ఐ గట్ 98 మార్క్స్. మా క్లాస్లో అమ్మాయిలకి 1000 బిలో రావడం నాకే అనమాట. అండ్ నా 10 GPA వచ్చేసి 9.3. ఇది తప్ప నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే మా క్లాస్లో దెర్ ఆర్ ఈవెన్ గర్ల్స్ హు గెట్ 10 points ఫర్ సెమిస్టర్. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. రోజు నా రొటీన్ ఎట్లయిపోయిందంటే నైట్ 2కి వండుకొని మార్నింగ్ 8కి లేస్తున్నా. ఇట్లా లేవడం వల్ల కాలేజ్కి లేట్ అయిపోతున్నా. కొన్ని సార్లు అయితే 12కి లేస్తున్నా. లైక్ కాలేజ్ డుమ్మా కొట్టేస్తున్నా. పెద్ద ప్లానింగ్. వాళ్ళు ఇట్లా కావద్దు కాబట్టి జల్దీ లేచిన. ఎప్పుడు కాలేజ్కి వెళ్తున్నా మరి చేయండి. ఏదైనా డ్రెస్ అనమాట. నేను ఇవాళ యూనిఫామ్ వేసుకోవట్లేదు. నాకు తెలుసు ఎట్లాగో ఇవాళ నన్ను బయోమెట్రిక్ అయ్యారు, ఎందుకంటే నేను వెళ్ళేలోపే 9:45 అయిపోతుంది. చదువుకోకుండా బయోమెట్రిక్ అయిన ఇచ్చినారంటే అది నా లక్. అసలు మా క్లాసెస్ అవ్వవు ఒక 10-15 days వరకు. 15 days ఏంటి, ఒక 1 month వరకు అవ్వవు. ఎందుకంటే సీనియర్స్ వస్తారు, జూనియర్స్ వస్తారు, మాకేమో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఆ ఎగ్జామ్స్ అన్ని మా బ్లాక్లోనే అవుతాయి. అయినా కూడా క్లాసెస్ చెప్తామని పిలుస్తారు. తీరా చూస్తే ఒకటే క్లాస్ అవుతుంది. ఒకటే క్లాస్ కోసం ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి కదా, తప్పదు, వెళ్దాం. ఇప్పుడే బస్ దిగినా అనమాట. బస్ స్టాప్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి సగం ఎనర్జీ అయిపోతుంది పిల్లలది. దిస్ ఇస్ మై ఫేవరెట్ సీనరీ ఇన్ ద కాలేజ్. అందరు కలిసి రేవంత్ రెడ్డి సార్ని అడగండి అబ్బా JNGP దగ్గర ఒక బస్ స్టాప్ పెట్టించేసేమని. చెత్తలో ఏం చేస్తున్నాను అనుకోకండి. ఆఫ్టర్ జాయినింగ్ పాలిటెక్నిక్ ఐ రియలైజ్ బయోమెట్రిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్టడీస్. ఆ బయోమెట్రిక్ కోసమే చెత్తలో వెయిట్ చేయాల్సి వచ్చింది. పాలిటెక్నిక్కి ఇంటర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది 3 years కోర్స్, అది 2 years కోర్స్. మేము డైరెక్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకుంటాం అండ్ వీ హ్యావ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దెన్ థియరీ. కాలేజ్లో ఒక లెక్చర్ విన్నా అండ్ అరౌండ్ 70 ఫిజిక్స్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసిన. కాలేజ్లో నాకు అన్నల సపోర్ట్ చాలా ఎక్కువ. ఇవాళ కూడా అన్న నాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ తెచ్చిచ్చిండు. అవే మోసుకొని ఇంక ఇంటికి వచ్చిన. ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన, చాలా టైర్డ్ అయిపోయినా. ఫస్ట్ మెయిన్ రీజన్ నేను టైర్డ్ కావడానికి ఏంటి అంటే ఇంత లావ్ బుక్స్ 4 కాలేజ్ నుంచి ఇంటికి పట్టుకొచ్చిన. ఎంత బరువు ఉంది అంటే నా ఎనర్జీ మొత్తం దానికే అయిపోయింది. అందుకే ఒక 1 hour బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు చదువుతా. నా స్టడీ సెషన్స్లో నాకు మెయిన్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అనమాట. రోజు 3 liters అయినా వాటర్ తాగుతా. 6:30 కల్లా స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను ఫిజిక్స్ లెక్చర్ విన్నా అండ్ దెన్ ప్యారలీ నోట్స్ కూడా రాసిన. బేసికలీ చెప్పాలంటే నేను 2 hours స్లాట్స్లో చదువుతా. లైక్ 2 hours చదివి ఒక 30 minutes బ్రేక్ తీసుకుంటా. కాలేజ్ అనగానే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతాం, బట్ అది ఎట్లనో అయిపోతుంది. అది ఉల్టా మొత్తం. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. సేమ్ అట్లనే ఒక పిల్ల ఉంటుంది. ఒకప్పుడు నా ఫ్రెండ్ ఆ పిల్ల, ఆమె లైఫ్ కన్నా నా లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఎగ్జామ్లో కూడా నా లైఫ్ గురించి రాసి వస్తుంది, బ్యాక్లో పెట్టుకుంది. 9 నుంచి 11 వరకు ఒక మ్యాథ్స్ లెక్చర్ అయితే కంప్లీట్ చేసిన. నెక్స్ట్ ఒక క్లిప్ వస్తుంది, ఫుల్ హెడేక్ 30 minutes పడుకొని లేచి చదువుతా అని చెప్పి. అట్లేం జరగదు. నేను నెక్స్ట్ డే మార్నింగే లేస్తా. ప్లీజ్ రివ్యూ దిస్ బ్లాగ్ ఇన్ ది కమెంట్ సెక్షన్. బై బై. అందుకు ఫుల్ హెడేక్ వస్తుంది, సో ఒక 30 minutes వండుకొని లేస్తా.